ఈ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ ఉత్సాహం మమ్మల్ని ప్రవాహం చేసింది. పలుకుతూ ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన, ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిసర సురక్షణగా ఉండాలి, కళాకారులకు ఉండాలి. దానికోసం ఈ సినిమా హిట్ చేసేటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను కూడా బాధ్యతగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే నేను ఈ సినిమా చూసినప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అద్భుతమైన సినిమా. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇది చూడగలిగే తప్పని సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ బాగా రిసీవ్ చేశారు. బాగుపోయింది. కేవలం ఒక ట్రాన్స్ఫర్ ఉండేటువంటి భావం కలిగింది. ఏదో చోట నేను మన క్యారెక్టర్తో పాటు క్యారియర్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. ఆ క్యారెక్టర్తో పాటు నేను ఆ బాధ అనుభవించాను. ఆ పోరాటంలో నేను ఒక నడి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను. చూస్తున్న అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాని చరణి తాను న్యాయం చేస్తానని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను ఉద్యోగం మనస్ఫూర్తిగా సహాయంగా నా విలేజ్ లో పెరిగిన వ్యక్తి, విలేజ్ లో వాళ్ళ మనస్తత్వం తెలిసిన మనిషి. ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళకి ఎమోషన్ బాగుండాలని తన పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ రవి ఎక్కించగలిగాడు, మనం ఎన్నో చేయగలిగాడు. అందులో నాలాంటి వాళ్ళు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తున్నారు. సినిమా ఎంతో అయిపోయారు అన్నమాట. దానికి ప్రధానంగా ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడడానికి డ్రగ్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేస్తుంది. కథకుడు కావాలి, డైరెక్టర్ దానికి ముఖ్యమైన 100% న్యాయం చేశాడు. ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి బట్టి ఈ సాన బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించుకోవాలి. ఇందులో ఇలాంటి మాణిక్యాలని నీతి తీసినటువంటి ఒక దార్శనికుడు, ఫ్యూచర్ లో ఇలాంటి వాడు ఇండస్ట్రీకి రావాలి అంటే వాడు అవకాశం కల్పించినటువంటి సుకుమార్ నేను సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి సృష్టి ఇక ఈ సినిమాలో ప్రధానంగా సినిమాలు చిత్రీకరించాలని కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి. రామ్ చరణ్ నాకు చేస్తాను, ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నా సినిమా ఇస్తానని వెనకిస్తాను టైంలో మాట ఇచ్చాడు సార్. దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నమ్మకానికి నేను ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని ప్రజల ప్రేక్షకుల యొక్క దీన్ని మనం పొందేందుకు కానీ సర్వశక్తులు మొత్తం సినిమా అత్యద్భుతంగా తీస్తారని ఆ కష్టమైనటువంటి నిర్మాత సతీష్ గిలారి ఆయన మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే దీనికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఫైనాన్షియల్ వైపు అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి
అత్యుత్తర కథ. ఈ కథ నిర్మాతలు ఆయన ఈ కథను నమ్మారు, అంత మంచి పేరు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా బిందు దండు రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సి ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే బిడ్డ గురించి మాట్లాడలేక నా గురించి మాట్లాడుతుందా ఉంటుంది అనుకుంటారు. అన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డాన్స్ తోటి, ఎమోషన్స్ తోటి అన్ని రకాల ఒక ఆర్టిస్ట్ ఎన్ని రకాల కోణాలు కూడా అన్ని కోణాలకి పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించినటువంటి చరణ్ తండ్రిగా ధర్మపడుతుంది. ఎంత బాగా చేస్తారు. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏమో తెలియదు. ఎందుకంటే అవకాశాలు ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేయాలంటే వాడికి మిగతా మంది కమర్షియల్ వస్తుంటాయి, రాణిస్తాం, వినిపిస్తుంటాం, డబ్బు వస్తుంది, అది వస్తుంది. కానీ ఆర్టిస్ట్ గా చిన్న స్థాయిలో నిలబడే సినిమాలు ఉండే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా కానివ్వండి, ఇంత త్వరగా మళ్ళీ ఇలాంటి పెద్ద సినిమా ఈ క్యారెక్టర్ లో మీరు చూస్తుంటే చరణ్ సినిమా అని కూర్చోడు తప్ప దేనిగానే వాళ్ళ మమ్మీ థియేటర్ లో చరణ్ కనిపించిన పెద్దే కనపడుతుంది. సో ఇది చాలా రేర్ గా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయడం, క్యారెక్టర్ లో కట్టిపడేయడం కనుక తాను ఆ క్యారెక్టర్ దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ ఏం కావాలో అది డెలివరీ చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అది ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనని సంతోష పెట్టాడు, ఆనందంగా గీతలు వేయించాడు, విజయం సాధించాడు. ఎన్ని రకాలుగా చూస్తున్నా సరే ఈ ప్రతి క్యారెక్టర్ తను రాణించిన విధానానికి, తను పడ్డ కష్టానికి నా అభినందనలు తెలియజేస్తూ మరో ఎన్నో విషయాలు చెప్పాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ లో ఎమోషన్ వాళ్ళు ఓట్ చేసుకుని ఫీల్ అవ్వడం తప్ప వాళ్ళు ముఖవళికలతోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఫేషియల్ మజిల్స్ తోటి రాణించి భక్తి కట్టించాలన్నది పర్ఫెక్ట్ యాక్షన్ కాదు. చాలా మంది గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తెర మీద బాధపడుతూ మనం బాధ పెడతారు. కానీ లోపల ఫీల్ ని వాళ్ళు ఫీల్ అవుతుంటారు, మనసు లోపల అంతర్గత ఏం ఫీల్ అవుతారు పెట్టించే విధంగా చేస్తే అది పరిపూర్ణమైనటువంటి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ఇంకా సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ చేశాడో అది ఎక్స్పెక్ట్ అయింది కాబట్టి మన మనసును పక్కన పెడితే ఏ రకంగా బాడీ నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మూవ్మెంట్ చేసే విషయాలు, అందుకే మీరు మీరు
ఆ ధ్యేయాన్ని మనం గోల్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్ళేందుకు ఫిజికల్ కష్టాలు ఎలా పడాలంటారో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్కూల్ తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు, డైరెక్ట్ ఏం చేయబడాలి, మెకానికల్ చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు. కానీ దాన్ని మించి అయ్యింది, బియాండ్ 100% అయింది అంటే వన్ మ్యాన్ షో. ఎన్నో ఉదాహరణలు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు, అందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ పర్ఫార్మెన్స్ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొని అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం కడుపుని సూప్ తాగి కూర్చి ఎనర్జీ గెయిన్ తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారు. అవసరమా అంటే లేదు, మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి బాడీ లేకపోతే సహకరిస్తూ పొద్దున్న యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉందని చాలా అప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది, బాబుకి చెరువుకి దెబ్బ తగిలింది సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ ఎలా ఉంటుంది, ఏ దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత యాక్షన్ సీక్వెన్స్ అంటారు మాకు తెలుసు అనేసరికి ఏ దెబ్బ తగిలింది సార్, మీ ఫోటో పంపించాలని ఫోటో పంపించారు. ఫుల్ కళ్ళు తెరగా అయిపోయి కింద రక్తం ఆధారాలు వస్తే ఆ స్త్రీలు చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అని మామూలు కంగారు పడిపోయి వాళ్ళు చూపించుకోవడాలని చెప్పేసి ఏంటంటే బాబు హాస్పిటల్ ఇచ్చిన ట్రీట్మెంట్ అన్నానే. కానీ ఆ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టండి, కళ్ళు గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్సర్ ఒక గుడ్డు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయ్యింది కింద. అంతే తప్ప ఏం కాలేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టిచెస్ చేస్తామని చెప్పిస్తాను ఫ్యూచర్స్. ఆ తర్వాత సైడ్ ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళకి పెద్ద ప్రమాదం కాదని చెప్పేసి. సో అలాంటి ఉన్నప్పుడు అంత కష్టం తీసుకున్నప్పుడు ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. గూండా సినిమా, అది 1983 ఎండ్ వరకు కూడా పోతున్నారు. ఇంకా మీరు చెడు పుట్టలేదు, మరి కడుపులో పడడానికి తెలియదు. ఆ సినిమా టైమింగ్ తెలియదు. సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్ పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే రన్నింగ్ ట్రైన్ ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కెమెరా నాన్న ఫిక్స్ చేశారు. అలా చేసుకుంటూ వెళ్ళిన అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి వెళ్ళినప్పుడు. ఆయన చూసిన తర్వాత ఎందుకో పడుతారు, డూపో పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకొస్తే నా కంగారు పడ్డాను. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బయట అయింది, అక్కడ నా కంగారుగా ఇంత కష్టపడాలను ఇలా చేయాలా, ఇలా షార్ట్ డూప్ కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరం వెళ్ళి ఎండ వెళ్ళి ఒక 3 inches కిందకి వెళ్ళి కంకరాట అవుతుంటాడు కదా, ఏమైపోతావు నా ఏమైనా చేయకపోతే కదా మరి అభిమానులు ఎలాగా ఆనందపడాలి. సేఫ్టీ హార్నెసింగ్ కానీ సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. చేతి బలంతో హ్యాండ్ ఓవర్ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత
నాన్న మాట అన్నారు, రే రేపు పొద్దున అమ్మాయి గడుపుతూ ఉంది, అది అమ్మాయి పుట్టారు అబ్బాయి పుట్టారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలో వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలు తింటే, ఆ బాధ ఏంటని అప్పుడు తెలిసొస్తుందా అన్నట్టు మాట్లాడలేదు. ఈ కళ్ళు మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయింది. అన్నా సరే ఈ రోజు నా బిడ్డ ఈజీ రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్ అక్కడ ఏది రాదు, కష్టపడ్డాలి వస్తుంది. అంత మనం పొందారు మీరందరి చేత ఈ రోజున పెద్ద అనిపించుకున్నాడు, రామ్ చేయడం బాధలాగా ఉంది అని చాలా పెద్ద ఆశిస్తుంది మీ అందరికీ. ఇలాగే ఎప్పుడు కష్టపడి ఏది షార్ట్ కట్ కావాలి కోరుకో ఒళ్ళు ఒలిచి పనిచేస్తాం. ఈ రోజు కూడా చంద్రులు ఎక్సైజ్ చేస్తారంటే అవకాశం 2 పూటలు చేస్తారు, ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తారు. జిమ్ లో పోటీ పడుతున్నాం అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. పిఎం గారు నరేంద్ర మోడీ గారితో వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్. మనం ఇలాంటి అవకాశాలు రాలేదు, కానీ చరణ్ వచ్చింది, చరణ్ దాన్ని నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ అది కరెక్ట్. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెళ్లి తర్వాత రంగస్థలంలో కొంతవరకు ఈ పెళ్లి తర్వాత పుత్రోత్సాహం అన్నది కాదు, బిడ్డ బిడ్డ ఫుల్ ఫిట్ చేస్తారు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే అంటారు. ఇప్పుడు పని చేయడం డబ్బు కోసం, ఇంకోటి కోసం, ఇంకా మీరు ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయడంలో ఆనందం ఉంది, పని చేయడంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం ఉంది. జస్ట్ 24 hours బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచారు, ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో 8 o'clock షార్ట్ లో ఉండాలి. 4:30 లేస్తేనే వెళ్ళలేదు, 4:30 లేచాను, చేస్తాను మాట్లాడుతుంటే సో పని అనేది నాకు మాకందరికి జీవన ఇది, మనకి అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోమేరితనం కానీ, చూద్దామని పోస్ట్పోన్మెంట్ కానీ, ప్రొకాస్టినేషన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గరికి, మా ఇంట్లో రావు, మా కుటుంబంలో రావు, మా కాంపౌండ్ రావు. అందుకనే అదే కష్టాలు అనుకున్నాడు, అదే కష్టాలు నేను అనుకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో గుడ్డలు ఎక్కడో స్థానం ఇచ్చినందుకు చరణ్ తరపున నేను, మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి ఎవరైతే సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి టీవీ ముందు డాన్స్ చేసే బిడ్డల దగ్గర నుంచి థియేటర్లో కమిట్మెంట్ ఎమోషనల్ అయినటువంటి యువత వరకు, మహిళలు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను